వెల్కమ్ బ్యాక్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్ని అడుగుతా, రెస్పాన్స్ మంచిగా లేకపోతే నెక్స్ట్ ఛాన్స్ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన డీజీపీ సివి ఆనంద్ సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడి. నల్గొండ జిల్లాలోని నోష్ ఫార్మా ల్యాబ్లో పేలిన రియాక్టర్, 9 మంది కార్మికులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం, మండిపోతున్న ఎండలు, 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ శివార్లోని నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగటం కార్మికుల్లో ఆందోళన మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివార్లో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3లో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్లో పనిచేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి నల్గొండ శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, చెప్పండి. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్వి. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి నోష్ ఫార్మా ల్యాబ్ లో బ్లాక్ 3 ఉన్న రియాక్టర్ పేలడంతో ఒక్కసారి అక్కడ ఉన్న 9 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలైనారు. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తికి అయితే సీరియస్ గా ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ క్షతగాత్రులని స్థానికంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 20 రోజుల గడువుల్లోనే 2 సార్లు రియాక్టర్ పేలడంతో ఒకవైపు కార్మికులు, మరోవైపు స్థానికంగా ఉన్నట్టు గ్రామస్తులు తీవ్ర చర్చనీయమైపోయింది. భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనపడుతుంది. ఇంకా వీళ్ళకి గాయాలైన వాళ్ళను మెరుగైన వైద్యం అందించాలని కార్మికులు గిట్ట డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 20 రోజుల క్రితమే ఎగ్జాక్ట్లీగా ఏప్రిల్ 9వ తారీఖున 2వ బ్లాక్ లో ఉన్నటువంటి రియాక్టర్ పేలి అక్కడ ఆ సమయంలో ఉన్న 2కి తీవ్ర గాయాలైనాయి. ఈ రోజు మేడే సందర్భంగా ఇంకా కార్మికులు పూర్తి స్థాయిలో రాలేరు. అక్కడ ఉన్న 9 మంది పనిచేస్తున్న కార్మికులకే ఆ 9 మంది తీవ్ర గాయాలైన, అందులో ఒక వ్యక్తికి అయితే సీరియస్ ఉన్నది తెలుస్తుంది. అయితే మేడే రోజు ఇట్లాంటి సంఘటన జరగడంతో చాలా విషాదకరం అని కార్మికులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ ఇది ఏదైతే నోష్ ఫార్మా ల్యాబ్ ఉన్నదో ఈ రియాక్టర్లు పేలడం వల్ల అక్కడ కొంత ల్యాబ్ నుంచి ఏదైతే విషవాయులు వెలువడే అవకాశాలు కొంతవరకు అయితే కనపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందే పరిస్థితుంది. మరోవైపు కార్మికుల గీట తీవ్ర ఇట్లాంటి నష్టపరిహారం జరగకుండా మళ్ళా చూడాలని కార్మికుల కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ 20 రోజుల గడువుల్లో 2 రియాక్టర్లు పేరడంతో ఒకవైపు కార్మికులు, మరోవైపు నోష్ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అయితే ఆందోళన చెందే పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇటు గ్రామస్తులు గిట్ట భయాందోళనకు గురి కావద్దంటే, తిరిగి ఇట్లాంటివి కావద్దని కార్మికులు ఒకవైపు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గిట్ట డిమాండ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా రియాక్టర్ పెరగడానికి ఏదైతే ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది పెరగడానికి కారణం అనేది ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ ఈ 20 రోజుల గడువుల్లో 2 సార్లు రియాక్టర్లు పెరగడం, అదే ఇంకా మేడే రోజే పెరగడం చాలా చర్చాంశనీయంగా అయిపోతుంది. కార్మికుల్లో ఇటు గ్రామస్తుల్లో భయాందోళన అయితే నెలకొన్న తేజస్విని. థ్యాంక్ యూ శంకర్. ఈ కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారని కార్మిక సంఘాలు, స్థానికులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. 20 రోజుల క్రితమే ఇదే కంపెనీలోని 2వ బ్లాక్లో రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఇలాంటి భారీ ప్రమాదాలు జరగటం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని, భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కార్మికుల కోసం కేటాయించిన మేడే రోజే విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురి కావడంపై కార్మిక సంఘాలు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణంగా ఫార్మా కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు ఈ కారణాల వల్ల జరుగుతుంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. రియాక్షన్ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగితే ఒత్తిడి తట్టుకోలేక రియాక్టర్ పేలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పాతబడిన యంత్రాలు లేదా తుప్పు పట్టిన పైపుల వల్ల గ్యాస్ లీకేజీ జరుగుతుంటాయని చెప్పారు. రసాయనాలను కలిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వరుస ప్రమాదాలకు కారణమైన నోష్ ఫార్మాపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన కార్మికులను మెరుగైన వైద్యం అందించడంతో పాటు భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు అన్ని ఫార్మా కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నిబంధనలు పాటించని కంపెనీలను వెంటనే సీజ్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అధికారులు ఈ ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 2 రాష్ట్రాల్లో ఎండలు అగ్నిగుండాల్లా మారుతోంది. ఉదయం 8 గంటల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం మరీ దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వేడిగాలులతో పాటు అటు ఇంట్లో ఉండలేక ఇటు బయటకు వెళ్ళలేక జనం అల్లాడిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ 2 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవ్వగా మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు పిడుగురాలలో 45.2 డిగ్రీలు, మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కూడా వీస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలులు తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడిగాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నేర ప్రవృత్తి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని అన్నారు. వైసీపీ అధినేతకు మానసిక సమస్య ఉందని, ఒకసారి అవకాశం ఇస్తే అందరినీ మోసం, నాశనం చేశారని ఆరోపించారు. ప్రజావేదికను నిర్మిస్తే 2 గంటల్లో కూల్చేశారని, అంతేకాకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతిని శ్మశానం అని ప్రచారం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అలాంటి గొడ్డలి పార్టీకి మద్దతిచ్చేవారు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. బాబాయిని హత్య చేసి గుండెపోటన్నారు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారని చెప్పుకొచ్చారు. అలాగే విపక్షంలో ఉండేది వైసీపీ కాదని, గొడ్డలి పార్టీ అని చంద్రబాబు అన్నారు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు.
కోడికత్తి పార్టీ, గొడ్డలి వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెబుతున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అదే మరిగా పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది. రైతాంగం బంగారు పండించేవాళ్ళు, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడి పోయేది. నీరే మొత్తం మనకు ఆధారం, జీవనాధారం. అలాంటి ప్రాజెక్ట్ నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని. అమరావతి మన మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకే విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు దీపావళి చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం దీపావళి? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? నరకాసురుడు వధ. దాని తర్వాత మనం దీపావళి చేశాం. సందేశం ఏంటి? ఒక దుర్మార్గుడు చనిపోయాడు, సమాజం బాగుపడింది. అలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ జీవితంలో సహకరించకూడదనే ఉద్దేశంతోనే మనం దీపావళి పండగ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎవరైనా మీరు ఆలోచించిన, మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడైనా ఎవడైనా ఇలాంటి సాహసం చేస్తాడని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమ సీఎం రేవంత్ రెడ్డికి అర్థం కావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించారు. ఈ రకమైన నిర్ణయాలతో సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్ర నిర్ణయం ఉందని ధ్వజమెత్తారు. గతంలో ఎవరూ ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధరలను పెంచలేదని అన్నారు. ఈ ప్రభావం కార్మికులు, సామాన్యులపై ప్రతికూలంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు
మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాల్లోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాల్లోని జలాలతో పాటు పంచామృతంతో, సుగంధ ద్రవ్యాలతో, పంచసూక్త పఠనాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే కొండ క్రింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారి పాదాలను పూజలు ప్రారంభించారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. అలాగే యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన నారసింహుడి జయంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 26న యాదగిరిగుట్టలో, 27న పాదగుట్టలో ప్రారంభమైన ఉత్సవాలకు మహాపూర్ణహుతి, సహస్ర కలశాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. ఉదయం నిత్య పూజల అనంతరం మహాపూర్ణహుతి నిర్వహించారు. తర్వాత ప్రధానాలయ మంటపంలో సహస్ర కలశాభిషేకం జరిపారు. సాయంత్రం ఆలయంలో నృసింహ జయంతి, స్వామివారి ఆవిర్భావ కార్యక్రమాలు, నివేదన, తీర్థప్రసాద, గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో నవీన్ కుమార్, ఏఈఓ శంకర్ నాయక్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. నారసింహుడి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి నిలిపివేసిన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే సిట్ 2వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేయబోతుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. అలాగే నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రే హౌండ్స్, ఎస్ఐబి విభాగాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే సిట్ 2వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేయబోతుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. అలాగే నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రే హౌండ్స్, ఎస్ఐబి విభాగాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటామని తెలిపారు.
40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము 2010 ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు, ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 ఇయర్స్ లో ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో, దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్ లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారించారు, దానికోసం సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ దశలో ఉంది? కేవలం అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఈ పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉందా? వాటికి సంబంధించి నేను సిపిగా ఉన్నప్పుడు 7 నెలల ముందు అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు గత ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి సిపి హైదరాబాద్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షించి వి విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ ఇన్ దట్. ఫైనల్ గా ఛార్జ్ షీట్ వేసేది ఉంటుంది, సెకండ్ ఛార్జ్ షీట్, అది తొందరలో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్ ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. అధికారి తీరుపై కండక్టర్తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైన ఆపి వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్ర రూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. అధికారి తీరుపై కండక్టర్తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్ర రూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. మళ్ళీనా
ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్ ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణ్ ఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. అధికారి తీరుపై కండక్టర్తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్ర రూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్ ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై టీజీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని జనవరి 20న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వాహనం సీజ్ చేశారని పిటిషన్ కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవటం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది విజయ్ దీంతో ప్రతివాదనలకు నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై టీజీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని జనవరి 20న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వాహనం సీజ్ చేశారని పిటిషన్ కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవటం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది విజయ్ దీంతో ప్రతివాదనలకు నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై టీజీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని జనవరి 20న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వాహనం సీజ్ చేశారని పిటిషన్ కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవటం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది విజయ్ దీంతో ప్రతివాదనలకు నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.